ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకందరికీ నా ప్రేమపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇది ఒక సంతోషమైన దినము కదా. ప్రపంచమంతా ఆనందముతో కోట్లాది కోట్ల ప్రజలు ఈ దినమును ఆచరించుచున్నారు. నేను కూడా ఈ దినమున మీకు శుభములను తెలియజేయుచున్నాను. క్రిస్మస్ పండుగ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? కొందరు వచ్చి పండుగ చేసుకుని చాలా బిర్యానీ చేసుకుని తిని ఆనందంగా ఉండాలి, అదే సంతోషము అని అనుకుంటున్నారు. ఇంకా కొందరు క్రైస్తవులు ఉన్నారు, త్రాగడము, తందనాలాడ్డము, స్నేహితులతో కూడా పార్టీ అన్న పేరిట తాగి తందనాలాడ్డము, ఇవన్నీ నిజమైన క్రిస్మస్ పండుగ యొక్క సంతోషములు కావు. పండుగ యొక్క ఉద్దేశమును మీరు మొదట తెలుసుకోవాలి. ఈ లోకమే ఈ దినము ఆచరించే ఈ క్రిస్మస్ పండుగ యొక్క నిజమైన అర్థము, కార్యము ఏంటో తెలుసా? మత్తయి 1వ అధ్యాయము 21వ వచనములో యేసు పుట్టుకను గూర్చి దేవుని దూత వచ్చి చెప్పినప్పుడు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టవలెను. అదే క్రిస్మస్ దినాన యేసు అవతరించినది ఎందుకొరకు, యేసు అన్న పేరు ఆయనకు ఎందుకు పెట్టబడినది, ఆ పేరు యొక్క అర్థము ప్రజలను వారి పాపముల నుండి వారిని రక్షించును. మనుషుల యొక్క పాపమే ఇప్పుడు చాలా గొప్ప సమస్య. మీరు ఒక్కొక్కరిని పిలిచి అడిగితే, మీకు ఏ సమస్య అని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యను చెబుతారు. కొందరు ఈ వ్యాధి సమస్య, మా ఇంట్లో డబ్బు సమస్య, మా కుటుంబంలో సమస్య, సమాధానము లేదు, నా బిజినెస్లో ఈ సమస్య, ఇలా రకరకాల సమస్యలు చెబుతారు. ఉండవచ్చు. అయితే మనుషుల యొక్క గొప్ప సమస్య, లోకమంతటయు కనబడే మనుషుల యొక్క గొప్ప సమస్య ఏంటో తెలుసా? వారి పాపము. సిన్ ఈజ్ ద గ్రేటెస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ ద హ్యుమానిటీ. మనుషుల యొక్క గొప్ప సమస్య పాపము. అదే మనుషులను బాధించుచున్నది. పాపము సమాధానమును చెడగొట్టును. ఒక మనుష్యుడు ప్రశాంతంగా సమాధానముతో జీవించలేడు. పాపములో ఉన్న మనిషి, పాపము కొన్ని సందర్భాలలో వ్యాధిని తీసుకువచ్చి శరీరమును బాధించును. కొన్ని పాపములు శాపమును తీసుకుని వచ్చి మన ఆశీర్వాదం అన్నిటినీ అడ్డుకొనును. పాపము ఒక భయమును హృదయంలోనికి తీసుకుని వచ్చును. చివరికి పాపము ఒక మనిషిని నరకాగ్నిలోనికి నెట్టివేయును. కనుకనే మరణ సమయము వచ్చినప్పుడు కొందరిలో భయము, అప్పటి వరకు తాగి తందనాలాడిగి పండుగను ఆచరిస్తారు. మరణము వస్తుందంటే అప్పుడే కలవరము వస్తుంది. ఒక భయము ఆ పాపమును బట్టి నరకమునకు పోయేటటువంటి ఆ గ్రహింపు కలుగును. ఒక గొప్ప భయము కలుగును. కనుక పాపము ఎంత భయంకరమైనది! ఈ పాపమునకు ఏమిటండి సొల్యూషన్? అన్ని మతములలో పాప క్షమాపణ కొరకు కొన్ని కార్యములు ఉంచి ఉన్నారు. పరిహారమన్న పేరున డబ్బులు ఖర్చు చేసి అది చేస్తే పాపం పోతుంది, ఇది చేస్తే పాపం పోతుంది. అన్ని మతములలో పాప క్షమాపణకని కొన్ని క్రమాలు, మతాచారాలు ఉంచి ఉన్నారు. ఇది నిజమేనా? దానివల్ల మార్పు ఉన్నదా? అది పాపంలో నుండి మనిషికి విమోచనను ఇచ్చిచున్నదా అంటే లేదు. మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు. అంతే. వారికి ఒక నమ్మకం. కొన్ని తప్పైన నమ్మకాల వలన నిజమైన ఆశీర్వాదమును కోల్పోయి వెతుకుతూ ఉండే మనుషులు అధికులు. అయితే యేసుక్రీస్తు మాత్రమే మనిషి యొక్క పాపమును క్షమించుటకు అధికారము గల ఒకే ఒకరు. ఎందుకో తెలుసా? ఆయన పాపులను రక్షించుటకు వచ్చుట మాత్రమే కాదు, మనిషికి పాపక్షమాపణ నొందుటకు పరిహారము కలుగజేసినారు. పరిహారము అవసరము కదా. కనుక ఎలా పరిహారం చేశారు? సిలువలో తాను మరణించుటకు సమర్పించుకొని తన రక్తమును చిందించి, యేసుక్రీస్తు రక్తము సకల పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును అన్న ఒక ఉన్నతమైన అనుభవమును పొందుకొనున్నట్లు తన పవిత్రమైన రక్తమును చిందించాను. అందువల్లనే ఆయన పరిశుద్ధునిగా ఈ లోకములో అవతరించి పవిత్రముగా జీవించి తన పరిశుద్ధమైన రక్తమును సిలువలో చిందించుటకు సమర్పించుకున్నారు. ఒక మనుషుడు దాన్ని విశ్వసించి యేసుని హృదయంలో అంగీకరించినప్పుడు కంటికి తెలియని ఒక అద్భుతము జరుగుచున్నది. యేసుక్రీస్తు రక్తము సకల పాపముల నుండి మన హృదయమును శుద్ధీకరించును. ఒక పరిశుద్ధత హృదయములో కలుగును. అప్పుడు ఒక సంతోషము వస్తుంది చూడండి. అది రక్షణ సంతోషము, పాప క్షమాపణ సంతోషము. అది వస్తే పాపము యొక్క పరిస్థితులు మారును, వ్యాధి మెరుగై మనకు స్వస్థత కలుగును, భయము తొలగి ఒక మనధైర్యము కలుగును. మరణము గూర్చిన భయము రాదు. మరణము అంటే ఒక ఇంపైన అనుభవము. ఎప్పుడు పరలోకమునకు వెళ్ళేదనని నిశ్చయత కలుగును. మన లైఫ్ని సంపూర్ణంగా మార్చి వేయును.
అందుకే లోకమునకు యేసు రక్షకుడుగా వచ్చారు. ఆ రక్షకుడు మీ హృదయంలో పుట్టి ఉన్నారా? ఆయన నాలో ఉన్నారు, మా ఇంట్లో ఉన్నారు, నాలో నివసించుచున్నారు. ఆ సంతోషముతో పండుగను సందడి చేసుకున్నారంటే మీరే నిజమైన దేవుని పిల్లలు. ఇవన్నీ లేకుండా తాగి తందనాలాడి విందు చేసుకుంటానని చెబితే అవి స్థిరమైనవి కావు. నిజమైన పండుగ సంతోషమును పొందుకొనుటకు యేసుకి మీ హృదయంలో స్థలము ఇవ్వండి. మీ జీవితము వ్యత్యాసముగా మారును. సమర్పించుకుంటారా? యేసు నా కొరకు లోకమునకు వచ్చారు, నా పాపమును క్షమించి నన్ను పాపంలో నుండి విమోచించి నాకు ఆ రక్షణ సంతోషమును ఇవ్వండి అని అడగండి. ఇప్పటి నుండి మీ జీవితము మారుట మీరు చూచెదరు. హృదయంలో చేపెట్టుకుని, యేసు నా కొరకు నన్ను రక్షించుటకు, నన్ను పాపం నుండి విమోచించుటకు లోకమునకు వచ్చితిరి, సిలువలో రక్తము చిందించితిరి, నేను దాన్ని విశ్వసించుచున్నాను, నా పాపమును క్షమించుడి, నా హృదయంలోనికి రండి, నాలో నివసించండి. దేవా, మిమ్ములను నేను రక్షకునిగా దేవునిగా అంగీకరించుచున్నాను. యేసుక్రీస్తు నామములో ఆమెన్, ఆమెన్.